ఓం నమ శివాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఈ వీడియోలో నేను పూర్తిగా శ్రీకాళహస్తి గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా శ్రీకాళహస్తిలో జరుగుతున్నటువంటి రాహుకేతు పూజకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీ ముందు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా శ్రీకాళహస్తి మనకి పంచభూత లింగాలలో ఒకటైనటువంటి వాయులింగం. ఇక్కడ కొలువై ఉన్నటువంటి స్వామివారు సాక్షాత్తు పరమశివుడు. లింగ రూపంలో మన భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. శ్రీకాళహస్తిగా పేరు ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, అంటే పూర్తిగా నేను స్థల పురాణం అయితే చెప్పనండి. ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను ఈ శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి స్థల పురాణాన్ని చెప్పడం జరిగింది కాబట్టి ఈ పేరులో ఉన్నటువంటి అర్థాన్ని మాత్రమే నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. శ్రీకాళహస్తి అంటే ఇక్కడ 3 జీవుల యొక్క పేరుతోటి ఆధారంగా మనకి శ్రీకాళహస్తి అనేటువంటి పేరు రావడం జరిగింది. శ్రీ అంటే మనకి సాలెపురుగు, అంటే సాలేడు అంటారు కదండి, సాలేడు. కాల అంటే పాము, అస్థి అంటే ఏనుగు. ఇక్కడ ఈ 3 జీవులకి కూడా సాక్షాత్తు పరమశివుడు మోక్షాన్ని ప్రసాదించినటువంటి ప్లేసే ఈ శ్రీకాళహస్తి. అందుకు ఆ 3 జీవుల పేరు మీదే మనకి ఇక ఉన్నటువంటి పంచభూత లింగాలలో ఒకటైనటువంటి ఈ వాయులింగం ఉన్నటువంటి ఈ ప్రదేశానికి ఈ పేరు రావడం జరిగింది. అంతేకాకుండా మనకి పరమశివుడి యొక్క భక్తుడైనటువంటి భక్త కన్నప్ప నాయనార్ మనకి ఈ క్షేత్రంలో మనకి ఈ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా సరే మనకి ప్రధాన దేవుడైనటువంటి లేదా దేవతామూర్తి యొక్క విగ్రహాలు ఎప్పుడు కూడా కొండపై ఉండడం, వాళ్ళ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొండ కింద ఉండడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా, లేదా వాళ్ళ పక్క సమీపంలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి శ్రీకాళహస్తిలో మనకి సాక్షాత్తు పరమశివుడు కింద ఉండగా తన భక్తుడైనటువంటి భక్త కన్నప్ప మాత్రం కొండ పైన ఉండడం మనకి ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి వీడియో విజువల్స్ కూడా నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ మాత్రం నేను కింద ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందుకు చూసుకుంటే మనకి ఈ క్షేత్రం అంటే తిరుపతి నుండి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీకాళహస్తి అయితే ఉందండి. మనకి ఇక్కడ ఈ క్షేత్రానికి చేరుకోవడానికి మనకి ప్రధాన రహదారి అందుబాటులో ఉంది. దాంతోపాటు మనకి ఈ శ్రీకాళహస్తిలోనే రైల్వే స్టేషన్ కూడా మనకి అందుబాటులో ఉంది. అన్ని రకాల బస్సులు కూడా మనకి శ్రీకాళహస్తిలో ఈ స్వామివారి యొక్క టెంపుల్కి ముందే ఆగడం కూడా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మనకి ట్రైన్ దిగిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత ఆటో స్టాండ్ వారు 20 రూపాయలు తీసుకుని ఈ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి టెంపుల్కి చేరుకోవడానికి వాళ్ళైతే ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ట్రైన్ ద్వారా కానీ లేదా బస్ ద్వారా కానీ శ్రీకాళహస్తి టెంపుల్కి చేరుకుందాం అన్నటువంటి ఆలోచన ఉన్నవారు నేను చెప్పినటువంటి ఈ యొక్క పాయింట్ మట్టుకి ఖచ్చితంగా పాటించేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం నైట్ జర్నీ చేసి వస్తాము, లేకపోతే జర్నీ చేసి అలసిపోయి ఉంటాం కదా, మనం రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి వాష్రూమ్లు కానీ, అదేవిధంగా బాత్రూమ్లు కానీ, లేదా స్నానం చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మనకి శ్రీకాళహస్తి టెంపుల్లోనే మనకి అందుబాటులో ఉన్నాయండి. అది ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి మనకి 4వ నెంబర్ గేట్ దగ్గర దక్షిణ గోపురం దగ్గర మనకి ఈ సౌకర్యం అయితే అందుబాటులో ఉంది. మీకు ఆటో వారితోటి చెప్పినట్లయితే 4వ నెంబర్ గేట్ దగ్గర దింపమంటే వాళ్ళు నేరుగా 4వ నెంబర్ గేట్ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంటుంది. అక్కడ మీరు రెడీ అవ్వచ్చు, అదేవిధంగా స్నానాలు చేయొచ్చు. దాని తర్వాత స్వామివారి ప్రసాదానికి సంబంధించిన బట్టి కౌంటర్ కూడా దాని పక్కనే ఉంది. దాంతోపాటు మన లగేజ్ కూడా పెట్టుకోవడానికి లగేజ్ కౌంటర్లు కూడా పక్కనే ఉన్నాయి. దాంతోపాటు ఎవరైతే శ్రీకాళహస్తిలో ఒక రోజు స్టే చేద్దాం అనుకున్నటువంటి మిత్రులు ఉన్నారో మీరు స్టే చేయడానికి కావాల్సినటువంటి అక్కడ సిఆర్ఓ ఆఫీస్ కూడా మనకి అందుబాటులో ఉంది. అక్కడ మీకు ఏంటంటే వసతి సౌకర్యాలకు సంబంధించినటువంటి అకామిడేషన్ కూడా మనకి ఈ 4వ నెంబర్ గేట్ దగ్గరే మనకి అందుబాటులో ఉందండి. దాంతోపాటు మనకి నిత్య అన్నదాన కార్యక్రమం అయినటువంటి అంటే మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి ప్లేస్ కూడా ఈ 4వ నెంబర్ గేట్ దగ్గర దక్షిణ గోపురం దగ్గర అయితే మనకు అందుబాటులో ఉంది. ఎవరైతే తొలిసారి శ్రీకాళహస్తి వెళ్తున్నారో లేదా 2-3 సార్లు శ్రీకాళహస్తి వెళ్ళినా కూడా ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయకుండా, అంటే మనకి గోపురాలు అయితే 4 గోపురాలు ఉంటాయి. 4 గోపురాల నుండి కూడా శ్రీవారి యొక్క ప్రధాన ఆలయంలోకి వెళ్ళడానికి అయితే మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఏ గేట్ దగ్గర నుండి వెళ్ళినా కూడా స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు.
ఈ విషయాన్ని తప్పనిసరిగా పాటించేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు శ్రీకాళహస్తిలో ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఈ టెంపుల్ చుట్టూనే చాలా అకామిడేషన్ ఏరియాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా దేవస్థానం వారు కూడా మనకి ఈ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. ఆ ప్లేస్ని కూడా నేను ఈ వీడియో విజువల్స్లో అయితే చూపించడం జరిగింది. ఒకవేళ మీరు కనుక చూడకపోతే క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మనం ఇక్కడ 4 నెంబర్ గేట్ దగ్గర మనకి వెయిటింగ్ హాల్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. మనం రెడీ అవ్వడానికి కానీ లేదా రెస్ట్ తీసుకోవడానికి కానీ కావాల్సినటువంటి వెయిటింగ్ హాల్ కూడా మనకి ఇక్కడ రైట్ సైడ్ 4 నెంబర్ గేట్ దగ్గర కొంచెం లోపలికి వచ్చినట్లయితే రైట్ సైడ్ అయితే మనకి అందుబాటులో ఉంది. దాంతోపాటు మనకి ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి స్వామివారి పేరు వచ్చేసి శ్రీకాళహస్తీశ్వరుడు అండి. అంటే 3 జీవుల యొక్క పేరుతోటి స్వామివారికి కూడా పేరు రావడం, అదేవిధంగా ఈ పట్టణానికి కూడా శ్రీకాళహస్తి అనేటువంటి పేరు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు వచ్చేసి జ్ఞాన ప్రసూనంబ. అంటే అమ్మవారి యొక్క పేరు జ్ఞాన ప్రసూనంబ కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకి క్షేత్రానికి ఏ సమయానికి ఓపెన్ చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మిత్రులు అడుగుతున్నారు. మనకైతే ఈ క్షేత్రం జరుగుతున్నటువంటి రాహుకేతు పూజ అయితే మనకి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా మనకి రాహుకేతు పూజ జరుగుతుంటుందండి. ఈ టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసి మనకి 6 గంటల నుండి నైట్ 9 గంటల వరకు ఉంటుంది. ముందుగా అయితే సుప్రభాత సేవతోటి మనకి ఈ టెంపుల్ అన్నది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ముందుగా మనకి అమ్మవారికి సుప్రభాత సేవ జరిగిన తర్వాత అయ్యవారికి సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది. దాని అనంతరం మనకి ఈ క్షేత్రంలో రాహుకేతు పూజ అన్నది కంటిన్యూగా 365 రోజులు కూడా జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు మనకి అంటే గ్రహణాల సమయంలో అంటే సూర్యగ్రహణం కానీ లేదా చంద్రగ్రహణం కానీ అమావాస్య రోజు ఇటువంటి రోజుల్లో కూడా ఈ క్షేత్రం ఎప్పుడూ ఓపెన్ అయి ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఈ క్షేత్రానికి ఆ సమయంలో కూడా వెళ్ళి ఇక్కడ మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే స్వామివారి క్షేత్రానికి వెళ్తున్నటువంటి మనకి ప్రధాన ద్వారం దగ్గర మనకి ముందుగా విఘ్నేశ్వరుడు అయితే మనకి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాన్నే పాతాళ వినాయకుడు అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే స్వామివారి ఇక్కడ పాతాళంలో అంటే కింద ఒక లోతైనటువంటి ప్రదేశంలో పాతాళంలోకి ఉన్నట్టుగానే ఉంటాడు. కాకపోతే లోపలికి వెళ్ళడానికి అయితే కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కానీ లేదా ఏజ్ ఎక్కువైనటువంటి వారి పెద్దవారు ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం ఆ పాతాళ గణపతిని దర్శించుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు బయట నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఈ క్షేత్రంలోకి లోపల ఉన్నటువంటి వినాయకుని చూడడానికి అయితే ముందైతే ఒక నలుగురు వెళ్ళాలండి. అంటే చిన్న లోతుగా ఉంటుంది కాబట్టి ఒక చిన్న రంధ్రం నుండి మనం లోపలికి వెళ్ళి విఘ్నేశ్వరుని దర్శించుకుని వాళ్ళ బయటకు వచ్చిన తర్వాత మిగిలిన ఒక 4-5 వెళ్ళాలి. అంటే అంత చిన్నగా ఉంటుంది టెంపుల్ అక్కడ. అదేవిధంగా స్వామివారు లోపలికి ఉంటారు కాబట్టి ఈ 4 వెళ్ళి స్వామివారు దర్శించుకుని బయటకు వచ్చే వరకు కూడా ఈ భక్తులు వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడంటే స్వామివారి ఆలయానికి వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఈ పాతాళ గణపతి అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగినా లేదా క్లియర్గా నేమ్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి మీరు లైన్లో నిల్చున్నప్పుడే మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఈ పాతాళ గణపతి యొక్క టెంపుల్ అయితే ముందుగా కనిపించడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో అంటే పరమశివుడు కానీ అంటే శ్రీకాళహస్తీశ్వరుడు కానీ జ్ఞాన ప్రసూనంబ కానీ లేదా విఘ్నేశ్వరుడు కానీ అదేవిధంగా దక్షిణామూర్తి కానీ వీళ్ళు 4 దిక్కుల్లో కూడా వీళ్ళు అభిముఖంగా ఉండటం జరుగుతూ ఉంటుందండి. అంటే ఉత్తరం దిక్కున కానీ పశ్చిమ దిక్కున కానీ పడమర దిక్కున దక్షిణ దిక్కున ఇలాగా ఈ 4 దిక్కుల్లో కూడా విఘ్నేశ్వరుడు పరమశివుడు అదేవిధంగా జ్ఞాన ప్రసూనంబ అండ్ పార్వతీమాత అదేవిధంగా దక్షిణామూర్తి వీళ్ళు ఈ 4 దిక్కుల్లో కూడా అభిముఖంగా ఉండడం మనం ఈ క్షేత్రంలో గమనించవచ్చు. దాంతోపాటు మనకి మిత్రులు అడుగుతూ ఉన్నారు, ఈ టెంపుల్లో మనకి ఉదయం 5:30కి అయితే గో పూజతో అయితే మనకి స్టార్ట్ అవడం జరుగుతుందండి. గో పూజ తర్వాత మనకి హారతి కార్యక్రమం ఉంటుంది. ప్రత్యేకంగా మీరు లోపలికి టెంపుల్లోకి వెళ్ళినప్పుడు హారతి ఇవ్వడానికి కావాల్సినటువంటి టికెట్ తీసుకుని మీరు స్వామివారి యొక్క హారతిని చూసేటువంటి అవకాశం ఉంటుంది. హారతి చూడడానికి సుమారుగా 30 నిమిషాల పాటు స్వామివారి యొక్క ఆలయంలో ఉండి ఈ హారతి కార్యక్రమాన్ని చూడడానికి అయితే జరుగుతుంటుంది. దానికి సంబంధించిన టికెట్ మనకి ఆలయంలోనే మనకి కౌంటర్ వద్ద అయితే ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఉదయం 5:30కి జరిగేటువంటి గో పూజ తర్వాత జరిగేటువంటి ఈ హారతి కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి.
దాంతోపాటు చాలామంది మిత్రులు అడుగుతున్నారు కాబట్టి రాహు కేతు పూజకి సంబంధించిన బట్టి వివరాలు అయితే నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ రాహు కేతు పూజకి సంబంధించిన బట్టి డీటెయిల్స్ అయితే మనకి ప్రధానంగా మనకి 10 రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు ఈ క్షేత్రంలో జరుగుతూ ఉంటాయి. అందులో మనకి ప్రధానంగా చెప్పుకోవచ్చింది ఏంటంటే రాహు కేతు పూజలో ఏంటంటే సర్పదోషానికి సంబంధించినటువంటి పూజ కానీ లేదా కుజు దోషానికి సంబంధించినటువంటి పూజ కానీ, అదేవిధంగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఏంటి శని ప్రభావంతో పీడింపబడుతున్నారో, అదేవిధంగా విద్య, ఉద్యోగం లేదా ఆలస్యంగా వివాహం అవుతున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించింది కూడా ఈ క్షేత్రంలో రాహుకేతు పూజ జరుగుతూ ఉంటుంది. అంటే కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి పూజ ప్రధానంగా జరిగితే మిగిలినటువంటి పూజా కార్యక్రమాలు కూడా ఈ క్షేత్రంలో జరుగుతూ ఉంటాయి. ఈ సమయం వచ్చేసి మనకి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మనకి నిత్యం కూడా ఈ రాహుకేతు పూజలు జరుగుతూ ఉంటాయి. దీనికి టికెట్ వచ్చేసి మనకి 500 రూపాయల దగ్గర నుండి 5,000 రూపాయల వరకు కూడా మనకి టికెట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనికి పూజ చేయించుకోవాల్సినటువంటి మండపాలు మనకి ఈ క్షేత్రంలోనే మనకి చుట్టూ కూడా మండపాలు ఉన్నాయండి. దానికి తగ్గట్టు అంటే 500 రూపాయలకి ఒక విధమైనటువంటి మండపం ఉంటే 1000 రూపాయలకి 750 రూపాయలకి, అదేవిధంగా 2000కి 5000కి అంటే 5000 రూపాయలకి జరిగేటువంటి పూజ అయితే మనకి స్వామివారి అంతరాలయానికి దగ్గరలో మనకి ఈ రాహుకేతు పూజ అయితే జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఎవరు ఏ కాస్ట్లో టికెట్ తీసుకున్నా పూజ మాత్రం ఒకే విధంగా ఉంటుందండి. కాకపోతే మండపాలు సెపరేట్గా ఉంటాయి తప్ప వాళ్ళకి జరిగేటటువంటి పూజా కార్యక్రమం మొత్తం అంతా 500 రూపాయల దగ్గర నుండి 5,000 వరకు కూడా ఒకే రకమైనటువంటి పూజా విధానం, ఒకే విధమైనటువంటి మంత్ర ఉచ్చారణ అన్నీ జరుగుతాయి. కాకపోతే మీరు కూర్చున్నటువంటి మండపాలు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి తప్ప పూజ మాత్రం ఒకటేనండి. ఈ పూజకి కావాల్సినటువంటి సామాగ్రి కూడా మీరు ఏమీ తీసుకెళ్ళిన అవసరం లేదు. మీరు కట్టినటువంటి 500 రూపాయల టికెట్లోనే పూజా సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది. అంటే తమలపాకులు కానీ, కొబ్బరికాయ కానీ, పసుపు, కుంకుమ, అదేవిధంగా ఎరుపు రంగు యొక్క క్లాతు, అన్ని ఇంత నలుపు రంగు క్లాతు, అదేవిధంగా రాహుకేతుకు సంబంధించినటువంటి ఎండి ప్రతిమలు అంటే విగ్రహాలు ఉంటాయి కదండి, బొమ్మలు, అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీకు ఒకవేళ పూజ ఏ విధంగా చేయడం అనేటువంటి డౌట్ వస్తే మట్టుకి మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ముందుగా మీరైతే ఈ పూజ చేయించుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మిత్రులు మీరు ఈ క్షేత్రానికి వెళ్ళే ముందు మీ యొక్క గోత్రం గురించి, అదేవిధంగా మీ యొక్క జన్మ నక్షత్రం గురించి, మీ జన్మ రాశి గురించి తెలుసుకుని ఈ క్షేత్రానికి వెళ్ళండి. ఎందుకంటే పండితులు పూజ చేసేటువంటి క్రమంలో ఈ 3 చెప్పుకోమంటారు. అంటే సంకల్పం చెప్పిన తర్వాత మనకి అందులో భాగంగానే మనకి మన యొక్క గోత్రం కానీ, మన యొక్క జన్మ నక్షత్రం కానీ, అదేవిధంగా మన యొక్క రాశి కూడా చెప్పమని చెప్తారు. మీరు ఇవి తెలుసుకుని వెళ్ళడం వల్ల మీకు పూజ చేయడంలో కొంత సహాయపడడానికి, తొందరగా అవడానికి డౌట్ లేకుండా ఉంటుంది. తర్వాత మీకు పూజ చేయడం కనుక తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది మీకు అక్కడ పూజ ఏ విధంగా చేయాలి, అక్కడ ఉన్నటువంటి తమలపాకులు ఏ విధంగా పేర్చాలి, అక్కడ ఉన్నటువంటి రాహుకేతు యొక్క విగ్రహాలు ప్రతిమలు ఉన్నాయి కదా అవి ఏ విధంగా పెట్టుకోవాలి, ఈ నల్ల క్లాత్ అదేవిధంగా ఎరుపు రంగు క్లాత్ ఉంటాయి అండి ముక్కలు, గుడ్డ ముక్కలు, అవి ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ప్రతిదీ కూడా చాలా క్లియర్గా అందంగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. కాకపోతే ఈ పూజకి ఎవరైతే మీరు చేయించుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మిత్రులు ఉన్నారో ముందుగా మీరైతే తలస్నానం చేసి సంప్రదాయ వస్త్రాలతోటి ఈ పూజలోకి కూర్చునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ సంప్రదాయ వస్త్రాలు ఒకవేళ మర్చిపోయినా కూడా లోపలికి పూజ చేయడానికి వాళ్ళు కొద్దిగా అనుమతిస్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు. కాకపోతే పూర్తిగా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మీరు సంప్రదాయ వస్త్రాల్లో ఈ పూజలో కూర్చునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఒకే మండపంలోనే సుమారుగా ఒక 100 మందికి ఆ విధంగా పూజ చేయించడం జరుగుతుంటుంది. అక్కడ అర్చక స్వామి ఎవరైతే ఉన్నారో ఆ పండితులు మనకి రాహుకేతు పూజకి సంబంధించినటువంటి పూజను మైక్లో చెప్తూ ఉంటే మనకి ఏ విధంగా చేయాలి, మన గోత్రాన్ని ఎప్పుడు చెప్పాలి, తర్వాత మనం ఏ రకమైనటువంటి పూజ చేయించుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని స్వామి చెప్తూ ఉంటారు. ఆ స్వామి చెప్పేటువంటి విధానం ఆచరించి మనం కూడా ఆ విధంగా పూజ కార్యక్రమాన్ని చేయాలి. పూజ అయిపోయిన తర్వాత మనకి అందరికీ వచ్చేటువంటి ప్రధాన డౌట్ అండి, మనం పూజ చేసేటటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్త్రాలు అక్కడ విడిచిపెట్టాలి. అంటే బట్టలు
అక్కడ వదిలేసి కొత్త వస్త్రాలు కట్టుకుని ఇంటికి రావాలా అనేటువంటిది డౌట్ ఉందండి. మీరు ఇటువంటి వస్త్రాలు కానీ అక్కడ విడిచిపెట్టొద్దు. దాంతోపాటు మీరు ఆ క్షేత్రము ఏంటంటే పూజ చేయించుకున్న తర్వాత వేరే క్షేత్రానికి వెళ్ళి దర్శించుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకున్న తర్వాత మీ యొక్క బంధువులు ఇళ్ళలకు కానీ, అదేవిధంగా మీ స్నేహితుల ఇళ్ళలకు కానీ, లేదా పక్కనే ఉన్నటువంటి మీ యొక్క శ్రేయోభిలాషుల ఇంట్లోకి కానీ వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొద్దు. నేరుగా ఈ పూజ చేయించుకున్న తర్వాత మీరు నేరుగా మీ ఇంటికైనా రండి, లేదా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి చూసి తర్వాత ఇంటికి చేరుకోండి తప్ప మీ బంధుమిత్రుల ఇంటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే అక్కడ పండితులు చెప్తారు ఆల్రెడీ ఈ విషయాన్ని, నేను మీకు ఈ వీడియోలో కొద్దిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. పూజ అయిపోయిన తర్వాత మనకి ఇచ్చినటువంటి ఏంటంటే నలుపు రంగు క్లాత్, ఎరుపు రంగు క్లాత్తో పాటు మనకి రాహుకేతు యొక్క వెండి ఏంటంటే ప్రతిమలు అంటే విగ్రహాలు ఉన్నాయి కదా, ఇవి పట్టుకుని తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి అయితే మనం అయితే వెళ్ళాలండి. దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హుండీ ఏదైతే ఉందో హుండీలో 3 సార్లు ఏదంటే మన చుట్టూ తిప్పుకుని, అంటే ఈ ఎండి ప్రతిమలో క్లాత్ తిప్పుకుని తర్వాత హుండీలో వేయాలి. ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విషయం కూడా అక్కడ ఉన్నటువంటి పండితులు అయితే చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు అతి ముఖ్యంగా మనకి ఈ పూజ అయితే మనకి సింగిల్గా చేయించుకోవచ్చండి, లేదా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిపి చేయించుకోవచ్చు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిపి ఒకే టికెట్ మీద కూడా మనకి పూజ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. 500 రూపాయల టికెట్ తోటి భార్యాభర్తలు, లేదా కుటుంబ సభ్యులు అయితే ఒక్క మనిషికి మాత్రమే 500 రూపాయలు ఇచ్చుకొని పూజ అయితే చేయొచ్చు. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, అదేవిధంగా ఇలాంటి వారు అయితే ఎవరికి వాళ్ళు విడివిడిగా పూజ చేయించుకోవాలండి. లేదు పూజ చూడడానికి అయితే ఒక పర్సన్ అయితే మీకు అనుమతి ఇస్తారు, కాకపోతే వాళ్ళు పూజ చేయడానికి ఉండదు. వాళ్ళు పూజ చేసేటువంటి ముఖ్య ఉద్దేశం ఉంటే మట్టుకి వాళ్ళు కూడా సెపరేట్గా టికెట్ తీసుకుని ఈ పూజలో పాల్గొనవచ్చు. ముందైతే మనకి భార్యాభర్తలకు ఇద్దరికి మాత్రమే కలిసి పూజ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రధానంగా చాలామంది మిత్రులు అడుగుతున్నారండి, శ్రీకాళహస్తిలో మనం చూడవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఏమున్నాయని అడుగుతున్నారు. మనకైతే శ్రీకాళహస్తిలో ముందుగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనకి పక్కనే ఉన్నటువంటి జ్ఞానప్రసన్నంబ అమ్మవారి యొక్క క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. దాంతోపాటు మనకి వివిధ రాజులు కానీ, లేదా పాండవులు కానీ, లేదా కాశీకి సంబంధించినటువంటి రామేశ్వరానికి సంబంధించినటువంటి మనకి లింగాలు కూడా మనకి అక్కడ కనిపించడం జరుగుతూ ఉంటుందండి మండపంలోనే. మీరు వాటిని కూడా చూడవచ్చు. అది చూసిన తర్వాత మనకి ఒక ప్లేస్కి అంటే అమ్మవారిని మనకి రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకి స్వామివారు దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత మనకి గాలి గోపురాలు మనకైతే కనిపించడం జరుగుతుంది. అంటే 3 గోపురాలు కనిపిస్తుంటాయి. గోపుర శిఖర భాగాలు ఉంటాయి కదా, అవి అంటే 3 రంధ్రాల నుంచి మనం అయితే చూడాలి. పైన ఫ్లోర్ ఉంటుంది, ఫ్లోర్కి అయితే రంధ్రాలు పెట్టడం జరుగుతుంది. మనం ఏ ప్లేస్ నుంచి చూడాలి అనేటువంటిది కింద అయితే సర్కిల్ అయితే వాళ్ళు అయితే మార్క్ చేయడం జరిగింది. ఆ సర్కిల్లోకి వెళ్ళి చూసినట్లయితే మనకి అమ్మవారి యొక్క గోపుర శిఖర భాగం, అదేవిధంగా స్వామివారి యొక్క గోపురం యొక్క శిఖర భాగం, అదేవిధంగా మనకి భక్త కన్నప్ప అంటే స్వామివారి యొక్క పరమ భక్తుడైనటువంటి భక్త కన్నప్ప ఎవరైతే ఉన్నారో ఆ స్వామి యొక్క గోపురం కూడా మనకి ఆ ప్లేస్ నుంచి వెళ్ళి చూసినట్లయితే మనకి కనిపించడం జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరు కూడా శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ఈ విషయాల్ని మర్చిపోకుండా మీరు గుర్తించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాని తర్వాత స్వామివారి యొక్క దర్శనం అయిపోయిన తర్వాత మనకి బయటకు వచ్చినట్లయితే మనకి అంటే దక్షిణ గోపురం దగ్గర మనకి భక్త కన్నప్ప యొక్క టెంపుల్ కూడా మనకి కొండపైన ఉంటుందండి. మీరు కొంచెం మెట్లు ఎక్కి వెళ్ళాలి. అక్కడ మనం చూసినట్లయితే శ్రీకాళహస్తిలో ఏ ప్లేస్ నుంచి చూసినా కూడా మనకి పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాలు అయితే మనకి కనిపించడం జరుగుతుంది. ఆ విగ్రహాలు ఉన్నటువంటి ప్రదేశం వచ్చేసి మనకి భక్త కన్నప్ప ఉన్నటువంటి టెంపుల్ పక్కనే మనకి ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాలు వైట్ కలర్లో అయితే మనకి కనిపించడం జరుగుతుంది. మీరు ఈ వీడియో విజువల్స్లో చూడవచ్చు. భక్త కన్నప్ప ఎవరని కూడా మిత్రులు అడుగుతున్నారు. భక్త కన్నప్ప పరమశివుడి యొక్క భక్తుడండి. ఈయన ద్వాపరయుగ కాలంలో పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడే ఈ భక్త కన్నప్ప. ప్రతి ఒక్కరు కూడా శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళిన వారు మనకి భక్త కన్నప్ప టెంపుల్ కూడా పైన ఉంటుందండి, కొండపైన. దాన్ని కూడా దర్శించేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఏ విధమైనటువంటి డౌట్ వచ్చినా కూడా మన ఛానల్ కామెంట్ బాక్స్లో మీ యొక్క డౌట్ని అడిగినా మీరు మెసేజ్ చేసినా కూడా నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.